ఎస్, ఇట్స్ అమేజింగ్. ఇంత బాగుంటుంది అనుకోలేదు. అందుకే కదా మిమ్మల్ని మా ఊరు తీసుకొచ్చింది. నాకు అసలు ఈ ఊరు వదిలిపెట్టుకోవాలంటే నచ్చదు. కానీ పార్టీ బిజినెస్ వల్ల 10 సంవత్సరాల నుంచి సిటీలో ఉన్నా. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఈ గోదావరిని, పచ్చటి పొలాల్ని, అమాయకపు ప్రజల్ని చూడకుండా ఉంటే నాకు తృప్తిగా ఉండదు. ఇదిగోండి, అదే మా గెస్ట్ హౌస్. నమస్కారం. జాగ్రత్త, రా తీసుకో. ఏం నాగమ్మా, ఏంటి విశేషాలు? మా కట్టాలు తీర్చే దేవుళ్ళు మీరు వచ్చేసారు కదయ్యా, అంతకంటే విశేషాలు ఏముంటాయి? ఈయన మన కేంద్ర మంత్రి భాస్కర్ రాజు గారు ఉన్నారుగా, ఆయన అబ్బాయి మనోహర్ అని, ఈవిడ అతని భార్య దివ్య గారు. వీళ్ళు కొన్నాళ్ళు మన ఊళ్ళోనే ఉంటారు. వాళ్ళకి కావాల్సింది దగ్గరుండి చూసుకోవాలి. ఏంటి రండి. అయ్యా మేడం. ఏంటి మీరు ఇక్కడ కిరీటం లేని మహారాజు అనుకుంటా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమాయకులండి, మంచి మనసున్న వాళ్ళు. వాళ్ళకి మీరే దేవుళ్ళు అంతే కదా? అట్లా ఏం లేదండి, వాళ్ళ కష్ట సుఖాలు నేను చూసుకుంటాను. వాళ్ళు నన్ను ఎంతో అభిమానంగా, అరే ఆ సామాన్ తీసుకెళ్ళి ఆ రూమ్ లో పెట్టి వెళ్ళు. ఆ రూమ్ లో ఏసీ ఉందా? ఆ రూమే కాదు, ఈ ఊరే సెంట్రల్ ఏసీ. ఫ్యాన్ కూడా అవసరం లేదు. కిటికీ తెరిస్తే గోదావరి నుంచి చల్లటి గాలి వస్తుంది. జస్ట్ ఫీల్ కంఫర్టబుల్. ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. మరి ఫుడ్ సంగతి ఏంటి? ఫుడ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ భవానీ అని మంచి వంట అమ్మాయి ఉంది. ఆవిడ వంట తిన్నారంటే జీవితంలో మర్చిపోదు. ఓకే, నేను స్నానం చేసి వస్తాను. రిలాక్స్ రిలాక్స్. కొండయ్య, ఇట్రా, సామాన్లను పెట్టేసావా? పెట్టేసాను. చూడు, నువ్వు వెళ్ళి ఆ భవానీ నేను రమ్మన్నాను. ఆమె ఒంట్లో బాగలేదు, రాకపోవచ్చు అయ్యా. మరి ఎలాగయ్యా? వీళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళయ్యా. జనరల్ గా బయటకు రారు. నేను స్వయంగా రమ్మన్నాను కాబట్టి వచ్చారు. వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. నువ్వు వెళ్ళి నేను చెప్పానని చెప్పు. వెళ్ళు. అలాగేనయ్యా. అమ్మ నాలో ఇంకా పసితనం పోలేదే, అప్పుడే నాకు పెళ్లి ఏంటి అన్నాను. పెళ్లి చేసుకుంటే పసితనం పోద్దురా అంది. పసితనం పోద్దు కదా అని చేసుకున్నాను. మీరు పెళ్లికి స్కూటర్ కొనిస్తా అన్నారని ఇంట్లో పెట్రోల్ గ్రీజు కొనుక్కుని పెట్టుకున్నాను. పెళ్లికి కొనిస్తా అన్నయం కొనివ్వలేదు. ఓకే, కనీసం పెళ్లికి ముందు పెళ్లి చూపులప్పుడు కట్నం ఇస్తా అన్నారు కదా, అది కూడా ఇవ్వలేదు. మీరు ఎలాగా నాకేమెవరని అర్థమైపోయింది. అందుకే నేనే మీకు ఒకటి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మీ అమ్మాయిని ఉంచుకోండి. ఏం మాట్లాడరా? నేను అల్లుండి అనుకుంటున్నారా, అడగాలి అనుకుంటున్నారా? ఏమంటే మాంగారు మాట్లాడండి. నేనేం మాట్లాడను, ఈ ఇంట్లో పెత్తనం అంతా ఆడిదే. నేను ఇక్కడ కుక్కతో సమానం. మీ సమాన హక్కుల గురించి ఇక్కడ ఎవడో మాట్లాడుకోవట్లేదు. నా కట్టం డబ్బులు నాకు ఇప్పించమంటున్నాను. బావా, డబ్బులుంటే ఇవ్వకుండా దాచుకుంటావా? ఎందుకు ఆడపిల్లని ఏడిపిస్తావు? అయ్యి బాబోయ్, నేను దాన్ని ఏడిపిస్తున్నానా? మీరే మమ్మల్ని ఏడిపిస్తున్నారు. మీరు నిజంగా దాని క్షేమం కోరేవాళ్ళే అయితే మా 25,000 ఎప్పుడో మా మొహాన్ని కొట్టేవాళ్ళు. తప్పకుండా ఇస్తాం బాబు. ఆడు దానికోసమేగా రాత్రి పగళ్ళు కష్టపడేది. ఏంటి డప్పు కొట్టి పాటలు పాడటమా? ఇలా అయితే తెల్లారినట్టే. లోన్ డబ్బులు రాగానే తెచ్చిస్తాను బావా. లోనా? బ్యాంక్ అన్నా మీ ఓనా? చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇక్కడ ఎవరు ఊరికే కూర్చోరా, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మీరు ప్రయత్నం చేస్తే ఎవడిస్తాడా? ఎవడన్నా రికమెండేషన్ చేస్తే ఇస్తాడు. ఇదంతా నాకు అనవసరం అండి. నేను మీ అమ్మాయిని వదిలేస్తున్నాను. అనుకు బాబు, ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మీ గురించి నలుగురే అనుకుంటున్నారు, నా గురించి బయట 40 మంది అనుకుంటున్నారు. అక్కడ కిళ్ళి కొట్టాడు, సారా కొట్టాడు, పతి పని మళ్ళీ ఎదవా, ఈడు కట్నం కూడా తెచ్చుకోలేని సవట అనుకుంటున్నారు. మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి. ఈసారి మాట్లాడా రాదు. బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పట్టుకునైనా. మీ బావ వెళ్ళిపోయాడు. నువ్వు ఎవరు కాళ్ళు పట్టుకోనక్కర్లేను. అప్పలనాయుడు గారు వచ్చారు. ఆయన ఒక్క మాట అడిగితే చాలు, ఆ డబ్బులు మొత్తం తొందరగా వచ్చి ఏర్పాటు చేస్తారు. ఆయన చెప్తే 25,000 లోన్ ఇస్తారా? ఓరి పిచ్చోడా, ఆయన చెప్తే 25,000 5 లక్షలు ఇస్తారు. అయితే వెంటనే వెళ్ళి ఆయన కలుద్దాం. ఈసారి ఆయన స్నేహితులతో వచ్చారు. వంట చేయడానికి భవానం ముందు తీసురమ్మన్నారు. అయ్యో, నాకు ఒంట్లో బాగోలేదే. మన వాసంతి పని పట్ట లేకుండా ఉందిగా, వెళ్ళమనొచ్చుగా. వాసంత్ పరా ఇంట్లో పనిచేసే కర్మ నాకేం పట్టలేదు. గుడ్డి కలెక్టర్ గారి ముద్దులు చెల్లండి. ఈవిడెక్కడా పనిచేయదు. మహారాణి మహారాణి అని. దానికి ఇష్టం లేదంటుంది కదా, వదిలేయ్. నేనే వెళ్తాను. పదమేస్త్రి. పేరు శ్రీను, రేవుపాడు పంచాయతీ. ఏమయ్యా, ఒక బ్లైండ్ మ్యాన్ లోన్ గురించి కూడా పట్టించుకోకపోతేలా? రూల్స్ పెద్ద రూల్స్ చూశానులే. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రజలకు ఉపయోగపడాలి గానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అవును, ఈ పెద్ద మనుషులు కోట్లు లోన్ ఇస్తారు. వాళ్ళు ఎగ్గొట్టినా పర్వాలేదు, కానీ పేదవాళ్ళకి మాత్రం ఇవ్వరు. ఇప్పుడేంటి, లోన్ సాయం చేస్తారా లేదా? లేదా చెప్పింది ఎక్స్ఎంఎల్ఏ కదా అని విని ఊరుకుంటారా? అది
రేపే పంపిస్తున్నాను ఇద్దరిని. అయ్యా అవ్వాలి పని అంతే. థ్యాంక్ యూ. రాజన్న, తన లోన్ శాంక్షన్ అయింది. రేపు బ్యాంక్ వెళ్ళి డబ్బు కలెక్ట్ చేసుకోండి. మీరు మాకు చాలా సాయం చేశారయ్యా. చచ్చా, ఇందులో నేను చేసిందేముంది? అసలు ఆ లోన్ ఆపడానికి ఆడేవుడు? రూల్స్ ప్రకారం ఆ డబ్బు రావాల్సింది నీకే. ఏదో మాట సాయం చేశానంతే. ఆ మాట సాయం కూడా ఈ రోజుల్లో ఎవరు చేస్తారయ్యా? మీ వల్ల వీడి అక్క కాపురం బాగుపడింది. నమస్తే మేడం. నన్నెలా గుర్తుపట్టావు? మీరు వేసుకున్న సెంటు వాసన పీల్చి ఇతని పేరు శ్రీను. మన వంట మనిషి ఉందే భవానీ, ఆమె అబ్బాయి. ఓ, మీ మదర్ వంట సూపర్ గా చేశారు. ఆవిడ వంటే కాదమ్మా, వీడి పాట కూడా చాలా బాగుంటుంది. ఓ గ్రేట్. ఏం పాటలు పాడుతుంటావు? మనసులో అనుకున్నది పాటలా పాడుతుంటాను. దేవుడి గురించి, ఈ అందమైన ప్రపంచం గురించి. నువ్వివేవి చూడలేవు కదా. చినుకులు నేల మీద పడగానే వచ్చే మట్టి వాసన బట్టి వర్షం వస్తుందని తెలుసుకుంటాను. అలాగే సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం గురించి చిన్నప్పుడు అమ్మ చెప్పింది. చెట్లు, పూలు, వాటి రంగుల గురించి చెల్లెలు చెప్పింది. పత్రికల్లో వచ్చే కథలు, కవితలు, సమాజంలో జరిగే సంఘటనల గురించి రాజయ్య బాబాయ్ చెప్తాడు. అప్పలనాయుడు గారు లాంటి పెద్ద మనుషుల వల్ల మంచి మానవత్వం గురించి తెలుసుకున్నాను. అయితే నీ పాట ఖచ్చితంగా వినాల్సిందే. ఏది, ఓ పాట పాడు. కొత్త పాట కట్టినప్పుడు పాడతాను. వెళ్ళొస్తాం బాబు గారు. అరే, చెప్పడం మర్చిపోయాను రాజన్న. సిటీ హాస్పిటల్ కి నవీన్ అని జర్మన్ లో చదివిన కళ్ళ డాక్టర్ వస్తున్నాడు. ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆయన రాగానే కబర్ చేస్తాను. నువ్వు వెళ్ళి ఒకసారి శ్రీను కళ్ళు చూపించు. సంతోషం అయ్యా. పుట్టుకతోనే గుడ్డివాడిని కదా, నాకు కళ్ళు వస్తాయంటారా? అరే, ఒకసారి డాక్టర్ని కలవచ్చుగా. రాజన్న, లోన్ శాంక్షన్ అవ్వకపోతే నాకు కబుర్ చేయండి. అలాగే బాబు. అలాగే. అప్పలనాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కదండి. వచ్చింది. పెద్దోళ్ళకి ఫోన్లు చేసేయడం సులువే, కానీ ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇదిగా రికమెండేషన్ చేసడం ఈజీయే, కానీ బ్యాంక్ అన్నకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కి అగ్నిస్ట్ గా లోన్ ఇవ్వడం కష్టం. ఆ సంగతి వాళ్ళకి తెలియడం లేదు. 5 నిమిషాలు ఆగండి, ఈ విషయం అప్పలనాయుడు గారు చెప్పొస్తాను. మరి అదే ఇవ్వడం కష్టం ఉన్నాను కానీ ఇవ్వడం లేదు కదా. చెయ్యొదలండి. సారీ. చూడు బాబు, ఆడు చూడలేడు. మీట్ అయిపోయి మీరు సగమే ఫుల్. అందుకే కదండి బ్లైండ్ కోట. ఇందులో నీకు వాటానా? కాదండి, మొత్తం ఆయనకి. అదేనండి, మా ఓడు చూడలేడు కదా, అందుకే నన్ను చూసి తీసుకోమన్నారు. పోనీ సంతకం పెడతాడా? పెద్దండి, ఏలు ముద్ర వేస్తాడు. ఎక్కడేమంటారు? అతనికన్నా నీకే ఎక్కువ కంగారుగా ఉన్నట్టుందైతే. డబ్బు కదండి, చూడలేని వాడికంటే చూసేవాడికే ఆత్రం ఎక్కువ. ఓహో, ఇదిగో అప్పుడప్పారో, ఆ క్యాష్ ఫైల్ పట్రా. తీసురా. అదే, ఇదిగో బాబు, ఇక్కడ వేలి ముద్ర. అదే, అలాగా. ఇదిగో క్యాష్ తీసుకో బాబు. తనుకో, లెక్కెట్టుకో. తనుకో. ఏమండే, పనిలో పని ఇంకో ఏలు ముద్ర ఏం చేయమంటారా? దేనికే? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కర్లేదు. ఈ వాట సరిపడినదైతే. లోన్ వచ్చిందా? వచ్చింది. అమ్మా, లోన్ డబ్బులు వచ్చాయట. అప్పలనాయుడు గారు చెప్పడం రాకపోవడం. అమ్మ వసంతి, ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. ఆ మేనేజర్ వంకర కన్నాడు, చాలా ఎక్స్ట్రాలు చేశాడు. నేనే మేనేజ్ చేశాను. అవునవును, ఈ డబ్బు కోసం వీడు చాలా కష్టపడ్డాడు. అమ్మా, ఈ డబ్బు నీ చేత్తోనే బావుకివు. ఏం బాబు, ఈ డబ్బంతా ఇప్పుడే కావాలా? ఇదిగో, ఇదే నాకు నచ్చదు. ఇచ్చే అమ్మా, కనీసం అక్కపైన తీరుతుంది. మా బావ బంగారం, ఎప్పుడు మాట తప్పడం. బావా, ఇకనైనా అక్కని కంటతడి పెట్టించొద్దు. బావా, ఇలా గుండెలు పిండేసే మాటలు మాట్లాడక బావా. ఈ డబ్బు ఎవరి కోసం తీసుకున్నాను? ఎవరి కోసం? మీ అక్కని సుఖపెడదామనే కదా. అల్లుడు, డబ్బు చేతికొచ్చేసరికి దేవుడు లాంటి మాంగారిని మర్చిపోతున్నావు. నిన్ను మర్చిపోతానా మావా? ఇదిగో నీ మామూలు మూలన పడ్డ ఈ మామూలు వసూలు చేసే బుద్ధి మాత్రం బాగలేదు. ఆ బోన్లో ఉన్నా బయట ఉన్నా పులి అల్లుడు. ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం చేయటం అంటే. సొమ్ము అత్తగారిదైనా అల్లుడికి దానం చేసే మనసు ఉండాలి కదా. నువ్వు ఇంకా అలా సూత్తా నిలబడ్డావంటే వెళ్ళి బట్టలు సర్దుగా మన ఇంటికి వెళ్ళిపోదాం. భోంచేసి వెళ్ళొచ్చులే బాబు. మీరు ఇలాంటి తతంగాలేం పెట్టకండి. నువ్వు రా, బట్టలు సర్దు, మనం బయలుదేరదాం.